హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన కోర్టు సినిమా గురించి భయ్య. నిజానికి కోర్టు సినిమా కలెక్షన్ల సునామీ కురిపిస్తుందనే చెప్పొచ్చు. అయితే చాలామంది ఏమంటున్నారంటే ఇంత తక్కువ కలెక్షన్లకి సునామీ ఏందిరా అని చెప్పేసి చాలామంది అయితే చెప్పుకుంటూ వచ్చారు. ఇంతకుముందు ఒక వీడియో చేస్తే నాకు తెలిసినందుకు ఇది సునామీ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక చిన్న సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం మనము ఊహించుకోలేదు. అంటే నేనేమంటున్నానంటే ఒక పెద్ద ఆర్టిస్టులు, పెద్ద టీం ఉండి, అంటే భారీ డైరెక్టర్ ఉండి, పెద్ద వాళ్ళు అందరూ పెద్ద వాళ్ళు ఉంటే అక్కడ 24 కోట్లు అంటే చాలా చీప్ అని చెప్పచ్చు. కాకపోతే ఇక్కడ ఉన్నది అంత చిన్న ఆర్టిస్టులు, చిన్న వాళ్ళు, వాళ్ళతో 24 కోట్లు అసలు 2-3 రోజుల్లోనే 24 కోట్లు రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. అలాగే ఇంకోటి వచ్చేసి మన నాని గారు కరెక్ట్ సినిమాకి ప్రొడ్యూస్ చేశారు అని చెప్పేసి ఈ సినిమా చూసిన తర్వాత నాకైతే మనస్ఫూర్తిగా అనిపించింది. అలాగే ఇంకోటి వచ్చేసి ఈ సినిమాలో మన శివాజీ గారి యాక్టింగ్ ఉంటుంది భయ్య, నరాలు కట్టయిపోతాయి. ఫస్ట్ నాకు ఒక్కటే ఆయన మైండ్లో నుంచి పోవట్లేదు. అంటే వాళ్ళ బామర్ది వచ్చి మటన్ వేసుకో బావా అంటాడు, వాళ్ళ కూతుర్ని అంటే ఇలాంటి డ్రెస్సులు వేసేది అన్నప్పుడు ఆ సీన్ ఉంటుంది. నాకైతే మెంటల్ ఎక్కుతుందని చెప్పచ్చు. అసలు శివాజీ గారి యాక్టింగ్ నేను ఎప్పుడో అంటే మనం కొంచెం ఎదిగే టైంలో ఆయన అయితే యాక్టింగ్ చేయలేదు. మొన్న రీసెంట్గా బిగ్ బాస్లోకి వచ్చి అక్కడి నుంచి ఇలాంటి క్యారెక్టర్లు అయితే చేస్తున్నాడు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఆయన క్యారెక్టర్ని ఈ రేంజ్లో మనం చూసామంటే నాకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పచ్చు భయ్య. తప్పులేదు, అసలు ఆయన యాక్టింగ్కి ఎంత సలాం కొట్టినా తప్పులేదు. అయితే ప్రియదర్శన్ గారి యాక్టింగ్ కూడా బాగుంది. నాకు తెలిసినంతవరకు చాలా వరకు బాగా చేశారు. కాకపోతే సినిమా మొత్తంలో నాకు తెలిసినంతవరకు మన శివాజీ గారిని డామినేట్ చేసే క్యారెక్టర్ అయితే నాకైతే ఎక్కడ కనపడలేదు భయ్య. ఆయన క్యారెక్టరే కన్నా ఆ రేంజ్లో లేకపోతే సినిమా అంత వర్కౌట్ అయ్యేది కాదేమో అని చెప్పేసి కూడా నాకు అనిపించింది. అయితే ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కింద తెలియజేయండి. అలాగే చాలామంది అయితే తక్కువ కలెక్షన్లు, ఇవి 24 కోట్లకే పెద్ద ఇదే అది ఇది అని చెప్పేసి అంటున్నారు. ఇలాంటి చిన్న సినిమాకి 24 కోట్లు అంటే 2000 కోట్లతో సమానం భయ్య. ఇది తక్కువేం కాదు, అది అందరూ తెలుసుకోవాలి. అయితే నిజంగా కోర్టు సినిమా సూపర్గా ఉంది భయ్య. మీరు థియేటర్లో చూడండి, మీకు మంచి అనుభవం అనేది వస్తుంది. థియేటర్లో చూస్తే భారీ అనిపిస్తుంది భయ్య. అలాగే ఇప్పుడు ఉన్న సమాజంలో నిబ్బిగాళ్ళ గురించి కూడా మనకి కొంచెం అవగాహన వస్తుంది. ఇది చిన్నపిల్లలు కూడా చూడాల్సిన సినిమా, ఎందుకంటే వాళ్ళు తెలుసుకుంటారు ఇలాంటి పరిస్థితులు మనం తెచ్చుకోకూడదు అని చెప్పేసి. మరి ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేసేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి